మేమేం డిమాండ్ చేస్తున్నామంటే హిందూ సంఘాల తరఫున అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మీరు ఎప్పటికైనా కన్నులు తెరిచి ఇమ్మీడియట్గా ఏదైతే సత్యయుగం నాటి దేవతలు పూజించేటువంటి వరాహస్వామి గుడి యొక్క ఈ గోపురం సంబంధించినటువంటి ఆ విగ్రహాలని దాదాపుగా 12-13 విగ్రహాలు 17,28,000 సంవత్సరాల క్రితం అటువంటి ఆ విగ్రహాలని కూలగొట్టి ఒక బంగారం పెయింట్ వేసి ఉన్న బంగారాన్ని కొల్లగొట్టినటువంటి ఆనాటి దుర్మార్గుల్ని ఇంతమటికి ఒక ఎంక్వైరీ లేదు, వాళ్ళ మీద ఎలాంటి ఒక చర్య కూడా తీసుకోలేదు. అలాగే కింద తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామి టెంపుల్కి కూడా టీటీడీ ఇచ్చినటువంటి 100 కేజీల బంగారాన్ని కొట్టేసి ఆ విగ్రహాలన్నీ ధ్వంసం చేసి మరీ ముఖ్యంగా ఏవైతే గోపుర కలశాలు ఉన్నాయో ఈ కలశాలని ఏదో రైస్ పుల్లింగ్ వాళ్ళకి 2,000 కోట్లకో 3,000 కోట్లకో అమ్మారనే అపవాదు కూడా ఉంది పాత గవర్నమెంట్ మీద. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఇమ్మీడియట్గా ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేసి ఆ వరాహస్వామి గోపురానికి అలాగే గోవిందరాజ స్వామి గోపురానికి జరిగినటువంటి ఈ కంప్లీట్ అవినీతి మీద ఒక సిట్టింగ్ జడ్జినేసి ఇమ్మీడియట్గా ఆ దోషులను శిక్షించాలి. మేము ఆల్రెడీ ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్ళి మేము స్వామివారు మా ఓంకారు మా టీం అంతా మేము తీసుకెళ్ళి ఆ ప్రత్యక్ష సాక్షిని ఈఓ దగ్గర మన విజిలెన్స్ వాళ్ళ దగ్గర పెట్టాం. అయినా కూడా ఎప్పటికీ కూడా చర్యలేదు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఇమ్మీడియట్గా అప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన 167 పేజీల కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఆ రిపోర్ట్ని ఇమ్మీడియట్గా బయటకు తీయాలి. ఆ కాలుకేయుల దుర్మార్గుల్ని మీరు ఇమ్మీడియట్గా శిక్షించాలి. అలా శిక్షించిన పక్షంలో అతి త్వరలో మా సాధు సంతుల తరపున హిందూ సంఘాల తరపున ఆమరణ నిరాహార దీక్షకు కూడా తిరుపతిలో కూర్చుంటామని ఈ విధంగా అందరికీ హెచ్చరిస్తున్నాం. మామూలుగా ఏం చేయాలి, ఉన్న విగ్రహాలకి ఒక బంగారపు తొడుగు రాగితోటి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సరే కాలం చేశాడు, ఆయన కాలం అయిపోయింది, దేవుడు ఒప్పుకోడు కదా వెంకటేశ్వర స్వామి. ఇలాగా ఇట్లా ప్రతిదీ కూడా ఈ పెయింట్ని గోల్డ్ పెయింట్ యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, ఆ గోల్డ్ కలర్ని దాన్ని తాపడం చేయాలి. అలాంటిది గోల్డ్ కలర్ చేయడానికి ఓంకార్ గారు కానీ మేమందరం కూడా మా టీం మొత్తం కష్టపడి ఇవన్నీ కూడా సాధించి ఇక్కడ పెట్టున్నాం. ఆల్రెడీ కోర్టును